హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ అలాగే నోటిఫికేషన్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ షీట్. నేను మీ అభిని. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, అందరికీ జనరల్లీ ఈ జనరేషన్లో సోషల్ మీడియా కానీ వాట్సాప్ లైక్ ఫేస్బుక్ చాటింగ్ అనేది బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో మీ అంతటి మీకంటూ సొంతంగా ఒక మెసెంజర్ యాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. యాక్చువల్లీ దానికంటూ కోడింగ్ కానీ యాప్ లేఅవుట్ కానీ డిజైన్ కానీ అలాంటివి ఏమీ మీరు చేయక్కర్లేదు. చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ 5 minutes ప్రాసెస్ ఉంటుంది. మేబీ సమ్ అడ్వాన్స్డ్గా వెళ్ళాలనుకుంటే 5 to 10 minutes పట్టవచ్చు. కానీ మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి సో దట్ మీకంటూ ఒక సొంత మెసెంజర్ యాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. కొంచెం లెంతీగా ఉండొచ్చు ప్రాసెస్, బట్ చాలా సింపుల్. సో ప్రాసెస్లోకి ఎంటర్ అవుదాము. సో ఫ్రెండ్స్, ప్రాసెస్లో ఫస్ట్ ఏంటనేది మీరు మీ ప్రిఫర్డ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి అండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్కి వెళ్ళండి. సెర్చ్ ఇంజిన్లో మీరు యాప్స్ గేజర్ అని సెర్చ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది ఆల్రెడీ క్లిక్ చేశాను. సో అది వైలెట్ కలర్లో మనకి డిస్ప్లే అవుతుంది. సో యాప్ గేజర్ అనేది వెబ్సైట్ ఓపెన్ చేయండి అండ్ అందులో మీరు రకరకాల సాఫ్ట్వేర్స్ ఆర్ యాప్స్, ఆండ్రాయిడ్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు ఫ్రీగా. అండ్ దానికి మీరు కోడింగ్ కానీ ఎక్సెట్రా మీరు ఏమీ చేయక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ క్రియేట్ చేయాలంటే ఒక అకౌంట్ క్రియేట్ చేయాలి. అకౌంట్ మీరు రిజిస్టర్ అవ్వచ్చు, లేదంటే మీరు ఈజీ స్టెప్ ఏంటంటే నేను ఎప్పుడు ప్రిఫర్ చేసేది ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవ్వండి. అది చాలా ఈజీగా ఉండదు. సో లాగిన్ విత్ ఫేస్బుక్ అది క్లిక్ చేశాను ఫ్రెండ్స్. నేను లాగిన్ అయిన తర్వాత ఇది మీ డాష్ బోర్డ్ అనమాట. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇవి నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్న యాప్స్, ఇవి వదిలేసండి. సో ఫస్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత ఇది మీ డాష్ బోర్డ్ వస్తుంది. డాష్ బోర్డ్లో రైట్ సైడ్ టాప్ మీకు క్రియేట్ యాప్ అని ఒక బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేయగానే మీకు రకరకాల యాప్స్ మీకు కనిపిస్తుంటాయి కింద. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం అంటే మెసెంజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లు మెసెంజర్ మీద క్లిక్ చేయండి. సో కొన్ని డిస్క్రిప్షన్స్ అనేవి ఇస్తారు, అవి మీరు చదవచ్చు. అది చదువుకుంటే బెటర్ నా ఒపీనియన్, ఎందుకంటే అది టర్మ్స్ అండ్ కండిషన్స్కి లింకే ఉంటుంది. సో అది మీరు ప్రిఫర్ చేయండి. మీ యాప్ అనేది మొబైల్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలా కనిపిస్తుంది అన్నది ప్రివ్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఐ హోప్ మీరు చూడగలుగుతున్నారు. ఇది మీకు ఇక్కడ ఎడిటింగ్కి కొన్ని ఆప్షన్స్ అనేవి ఇస్తారు ఫ్రెండ్స్. సో మీరు బ్యాక్గ్రౌండ్ కావాలంటే బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు, లేదా టెక్స్ట్ కలర్ మార్చవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ మెసెంజర్కి ఈ బబుల్ మీకు వైట్ కలర్లో ఉంది. సో మీకు ఆ వైట్ కలర్ నచ్చలేదు, మీరు మార్చాలనుకుంటున్నారు. సో దీని మీద క్లిక్ చేయండి. మీ ప్రిఫర్డ్ కలర్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేసి పైకి వెళ్ళి రిఫ్రెష్ ప్రివ్యూ నొక్కండి. చూసారా ఫ్రెండ్స్, అది మారింది. సో మీరు అలాగా యాప్ని మీకు నచ్చిన విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ యాక్షన్ బార్ కూడా మీకు బ్లూ నచ్చలేదు, ఇఫ్ ఇట్స్ ఇన్ కేస్ అనుకోండి బ్లూ నచ్చలేదు. సో ఇక్కడ యాక్షన్ బార్ అనేది ఉంటుంది. దానికి మీ ప్రిఫర్డ్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లాక్ ప్రిఫర్ చేస్తున్నాను. బ్లాక్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ రిఫ్రెష్ ప్రివ్యూ నొక్కుతాను. చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఇందాక బ్లూగా ఉంది, ఇప్పుడు బ్లాక్కి మారింది. సో అది మీరు బేసిక్ డిజైన్ అనేది మార్చుకోవడం ఎలాగా, అది ఈ సెట్టింగ్స్ సంబంధించి ఉంటుంది. మీకు ఫర్ సపోజ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టిల్ ఇమేజ్ బదులు మీకు సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి అలా అనుకున్నప్పుడు ఇక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది. మీరు అటాచ్ చేయొచ్చు, అటాచ్ చేయకపోవచ్చు. అది మీ ఆప్షన్ మీకు సంబంధించిన వరకు. అదే మీకంటూ ఒక ఛానల్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ అది టెలిగ్రామ్ ఛానల్ అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ ఛానల్ అయినా కానివ్వండి. అది ఛానలే అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ మీ ప్రొఫైల్ అన్న అవనివ్వండి, ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ ఏదన్నా సరే.
అది మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీకు మెసెంజర్లో స్టిక్కర్స్ యాడ్ చేయాలనుకుంటున్నారు. మీ స్టిక్కర్స్ పలానా వెబ్సైట్ నుంచి తేవాలనుకుంటున్నారు, లేదు మీ స్టిక్కర్స్ మీరు ఆల్రెడీ డిజైన్ చేసుకొని బ్లాగర్లో కానీ వెబ్సైట్లో కానీ ఆల్రెడీ పబ్లిష్ చేసుకొని ఉన్నారు. సో ఆ స్టిక్కర్స్ యూఆర్ఎల్ని ఇక్కడ పేస్ట్ చేయండి, అవి ఇక్కడ వస్తాయి. మీరు బంచెస్ ఆఫ్ స్టిక్కర్స్ ఎన్ని కావాలంటే యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఎందుకంటే చూడండి, ఎన్ని స్టిక్కర్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, అందులో లిమిట్ అనేది ఉండదు. అలాగే థీమ్స్ కూడా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది డిఫాల్ట్ థీమ్ అనమాట. ఇది ప్రజెంట్ డిఫాల్ట్ ఉన్న థీమ్ ఇది. సో అది కాకుండా సెకండ్ థీమ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎన్ని థీమ్స్ కావాలంటే అన్ని థీమ్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు. అది బేసిక్గా మీరు మీ మెసెంజర్ యాప్ని ఎలాగ ఎడిట్ చేసుకోవాలనేది. ఎడిటింగ్ అంతా అయిపోయినాక కింద లాస్ట్లో నెక్స్ట్ అని బటన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మ్యాండేటరీ అంట. సమ్వాట్ ఏదో ఒక ఇమేజ్ యాడ్ చేద్దాం మనం. డెస్క్టాప్ నేను నాకు తెలిసినంత వరకు ఈ ఒక్క ఇమేజే ఉంది నా దగ్గర. సో ఆ ఇమేజ్ యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసిన తర్వాత క్రాప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు యాక్చువల్లీ ఇది అక్కర్లేదు, కానీ మీ యాప్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. అది కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ నొక్కండి. యాప్కి మీరు ఇచ్చే పేరేంటి? నేను టెక్ డెమో అని ఇస్తున్నాను. యాక్చువల్లీ డెమో యాప్ మాత్రమే ఫ్రెండ్స్, ఐ మీన్ మీకు చూపించడం కొరకు. మీకు నచ్చిన యాప్ పేరు మీరు ఇవ్వచ్చు. యాప్ సెట్టింగ్స్, టెంప్లెట్స్ అన్నీ మీరు చేంజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నొక్కండి. డిస్క్రిప్షన్ మీ ఇష్టం. జస్ట్ ఇది డెమో కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తాను. దాన్నే నేను కాపీ అండ్ పేస్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ నొక్కండి. ఐకాన్ మీకు కస్టమ్ ఐకాన్ ఇవ్వచ్చు, లేదా వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ ఐకాన్ వాడుకోవచ్చు, లేదు ఇచ్చిన ఐకాన్ మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అది మీ ఒపీనియన్, మీ ఇష్టం ఫ్రెండ్స్. అదంతా అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది 5 సింపుల్ స్టెప్స్. ఫస్ట్ టెంప్లెట్ డిస్క్రిప్షన్ ఇవ్వాలి, తర్వాత యాప్ సెట్టింగ్స్ మార్చుకోవాలి, తర్వాత యాప్ కంటూ ఒక నేమ్ ఇవ్వాలి, తర్వాత యాప్ గురించి మీరు మీ మిగతా వాళ్ళకి, మిగతా యూజర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ యాప్ ఎందుకు యూజ్ అవుతుంది, అందులో స్పెషాలిటీస్ ఏమున్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేబీ స్టిక్కర్స్ కానివ్వండి, థీమ్స్ కానివ్వండి, ఏదైనా సరే అది డిస్క్రిప్షన్లో మీరు యాడ్ చేయొచ్చు. చూడండి, అది జస్ట్ డెమోగా చూపిస్తున్నాను కాబట్టి ఇది కాపీ పేస్ట్ చేస్తాను, అది పెద్ద మ్యాటర్ కాదు. అండ్ లాస్ట్లో మీరు ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఐకాన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆండ్రాయిడ్ యాప్స్ ఫ్రెండ్స్. ఐకాన్ అనేది ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో అన్ని ఇన్స్టాల్స్ మీకు వస్తాయి. అది కీ పాయింట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. 5 పాయింట్స్ అయిపోయిన తర్వాత క్రియేట్ మీద నొక్కండి. సో మీ మెసెంజర్ అకౌంట్ మీకు క్రియేట్ అయింది. మీరు దాన్ని పబ్లిష్ చేయొచ్చు, లేదా టెస్ట్ చేయొచ్చు. పబ్లిష్ చేయాలనుకుంటే మీకు ఖచ్చితంగా గూగుల్ డెవలపర్ అకౌంట్ ఉండాలి. బేసిక్గా ఫ్రెండ్స్ అది వేరే వీడియో చేస్తాను. గూగుల్ డెవలపర్ అకౌంట్ మీకు కావాలంటే ఫస్ట్ ఇనిషియల్ పేమెంట్ అనేది చేయాలి. ఐ థింక్ 2500 అరౌండ్ 2500 పే చేయాలి. అది వేరే విషయం, అది పక్కన పెట్టండి. సో ప్రస్తుతానికి నేను ఐ విల్ టెస్ట్ మై యాప్ నొక్కుతాను. సో అది ప్రోగ్రెస్ అవుతుంది. అది ప్రోగ్రెస్ అయిన తర్వాత మీకు ఒక డెమో బార్కోడ్ అండ్ ఒక డెమో యూఆర్ఎల్ కూడా ఇస్తారు. ఆ యూఆర్ఎల్ మీరు ఓపెన్ చేసుకుంటే ఆ యాప్ మీ మొబైల్లోకి డౌన్లోడ్ అవుతుంది. సో దట్ మీరు మీ యాప్ని టెస్ట్ చేసుకొని నచ్చింది అనుకుంటే మీరు పబ్లిష్ చేసుకోవచ్చు, మానిటైజ్ చేసుకోవచ్చు, లేదు మీ అంతటా మీరు అది ఏపీకే ఫైల్లో కన్వర్ట్ చేసుకొని మీ గూగుల్ డెవలపర్ అకౌంట్లోకి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఈ యాప్స్ గేజర్ వెబ్సైట్లో నచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడే మీరు యాప్స్ క్రియేట్ చేసుకొని దాన్ని మానిటైజ్ కూడా చేసుకోవచ్చు. మానిటైజింగ్ నాకు తెలిసినంతవరకు ఇప్పుడు చాలా పాపులర్, అది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మానిటైజింగ్ వల్ల సమ్వాట్ కొంత కమిషన్స్ కానివ్వండి, కొంత రెవెన్యూ అనేది మీకు జనరేట్ అవుతూ ఉంటుంది. మానిటైజింగ్ అది చాలా మంచి ఆపర్చునిటీ ఈ రోజుల్లో ఎర్న్ చేసుకోవడానికి. సో ఇక్కడ కొంచెం మీరు టైం పట్టొచ్చు, బికాజ్ అది యాప్ సెట్టింగ్స్ కానీ, ఏపీకే ఫైల్స్ కానివ్వండి, ఐకాన్స్ కానివ్వండి, అన్నీ బిల్డ్ చేసుకుంటూ ఉంటుంది. సో అయిపోయింది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్. యా,
డౌన్లోడ్ స్టార్టెడ్. ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, .apk అని అవుతుంది. ఈ ఏపీకేని మీ ఆండ్రాయిడ్ మొబైల్లోకి కాపీ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాలంటే ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఈ వీడియో ఎండింగ్లో ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది యాడ్ చేస్తాను. సో అది కూడా చూడండి, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది ఎలాగ ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదు మనం చేసిన యాప్ ఎట్లా ఉంటుంది అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన ఏపీకే ఫైల్ని నా ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. వీడియో కంటిన్యూ చేస్తాను అక్కడ నుంచి. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కనిపిస్తుంది techdemo.apk అన్న ఫైల్ నేను నా ఆండ్రాయిడ్ మొబైల్లోకి కాపీ చేస్తున్నాను. సో దాన్ని ఇప్పుడు నేను ఓపెన్ చేయబోతున్నాను. మిమ్మల్ని జనరల్కి వేరే యాప్స్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాము అలాగే మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. సో డైరెక్ట్గా మీరు ఇన్స్టాల్ నొక్కగానే మన యాప్ మెసెంజర్ యాప్ అనేది మీ మొబైల్లోకి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ ప్రాసెస్లో ఉంది. ఇన్స్టాల్ అయినాక ఇందాక మీరు ఎడిట్ చేసిన విధంగా ఈ యాప్ అనేది మీ మొబైల్లో డిస్ప్లే అవుతుందా లేదా, కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇన్స్టాల్ అయినాక చూద్దాం. సో మన మెసెంజర్ యాప్ ఇన్స్టాల్ అయింది సక్సెస్ఫుల్గా. సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇది బేసిక్ ప్రివ్యూ అనమాట. ఓకే, మీరు స్వైప్ చేయొచ్చు. ఇవి జనరల్లీ మీరు ఆ వెబ్సైట్ నుంచి చేసిన ప్రతి మెసెంజర్ యాప్కి ఇవి ఉంటాయి. మీరు కావాలంటే దాన్ని కోడింగ్ తెలిసిన వాళ్ళు అయితే దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదా దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని స్ప్లాష్ స్క్రీన్ అంటారు. కొన్ని ఈ మధ్యన లేటెస్ట్గా వస్తున్న యాప్స్కి ఇవి కామన్ అయింది. సో వీటికి ఇన్బిల్డ్గా ఇస్తున్నాను అనమాట ఆ వెబ్సైట్ నుంచి చేసినట్లకి. స్టార్ట్ మెసెంజింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇది మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది అనమాట, మీ మొబైల్ నెంబర్ వెరిఫై చేయడానికి. ఓకే, అలా పర్మిషన్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో మీకు ఒక మెసేజ్ వస్తుంది అనమాట, ఒక కోడ్ తోటి. అది మీరు ఇక్కడ టైప్ చేయడం కానీ కాపీ పేస్ట్ చేయడం కానీ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మొబైల్లో వెరిఫికేషన్కి కోడ్ అనేది వచ్చింది. ఓకే, 28493. సో ఆ కోడ్ అప్లై చేయగానే ఆటోమేటిక్గా వెరిఫై అయిందనమాట. ఓకే, అది మనం తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. న్యూ చాట్ చేయొచ్చు, లేదా సీక్రెట్ చాట్ చేయొచ్చు. గ్రూప్ చాట్కి న్యూ ఛానల్ అన్న ఆప్షన్ ఉంది. కాంటాక్ట్స్ ఉన్నాయి, కాల్స్ ఉన్నాయి. ఇందులో మీరు కాల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. కాల్స్ ఇవ్వండి, ఓన్లీ ఆడియో కాల్స్ ఫ్రెండ్స్, వీడియో కాల్స్ చేయలేము. అండ్ ఇదిగోండి, మీరు ఇందాక ఎడిట్ చేసినట్టు పైన బ్లాక్గా ఉంది, కింద రెడ్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇచ్చాను చూసారా ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ కూడా వస్తుంది. సో ఇవి మీ చాట్స్ అన్నమాట, మీరు క్లియర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, వాట్ నాట్. మామూలు మెసెంజర్ యాప్, ప్రొఫెషనల్ డిజైన్ మొబైల్ యాప్ ఎలా ఉంటుందో మీకు అన్నీ ఉన్నాయి. సో ఇది ఫ్రీగా అండ్ ఈజీగా, వితౌట్ కోడింగ్ కానీ, యాప్ డిజైన్ కానీ, యాప్ లేఅవుట్ కానీ, మల్టీలేయర్ కానీ ఏమీ కష్టపడకుండా అసలు చాలా సింపుల్గా మీకంటూ ఒక మొబైల్ యాప్, మెసెంజర్ యాప్ ఎలా క్రియేట్ చేసుకోవడం అన్నది ఈ వీడియో అన్నమాట. సో ఇంత ఈజీ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను. వీడియో కొంచెం లెందీ అవ్వచ్చు, మేబీ 15 minutes అనుకుంటా నాకు తెలిసినంత వరకు. కానీ ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది.
ఎంత ఏ రకంగా యూజ్‌ఫుల్ అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ మీరు ఒకవేళ మీకు మల్టీ లెవెల్ మార్కెటింగ్ అలవాటున్నా, లేదు మీకు లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మీకు కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు మీరు చూసే ఉంటారు ఇప్పుడే. మీకంటూ ఒక మెసెంజర్ యాప్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది సింపుల్ స్టెప్స్. ఓన్లీ 5 స్టెప్స్ ఫ్రెండ్స్. అంతకంటే ఈజీగా మీకు మెసెంజర్ యాప్ అనేది రాదు. బట్ ఎంత ఈజీగా ఉన్నప్పటికీ అందులో మీకు అడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ యాప్‌ని మానిటైజ్ చేసుకోవచ్చు. యాప్ నుంచి వచ్చిన గానీ జనరేట్ అయిన రెవెన్యూ నుంచి గానీ 50% షేర్ మీకెళ్తుంది. అండ్ 50% షేర్ అనేది యాప్స్ గీజర్ ఆ వెబ్‌సైట్‌కి కూడా వెళ్తుంది. సో అది 50-50గా ఉంటది. అది లాస్ అయినయితే నేను అనను. సో ఆ రెవెన్యూ గురించి మీకు కాస్త ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంకాస్త టైం పడుతుంది. సో ఈ వీడియోని ఇంతటితో ఆపేస్తాను. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అట్‌లీస్ట్ ఒక 1,000 వ్యూస్ అన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి. సో దట్ నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటది. అండ్ కొత్త కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు కూడా కొత్తగా చెప్పొచ్చు. సో యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, వచ్చే వీక్‌లో ఫైనల్ కట్ ప్రో ఆహ్, ఆ సాఫ్ట్‌వేర్ మరి ఎంతమంది వాడతారో తెలీదు. బట్ ఆ సాఫ్ట్‌వేర్ మీకు ఎంఆర్‌పీ వచ్చి 25,000 ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ ఫర్ మ్యాక్. అండ్ 25,000 ఖర్చు పెట్టకుండా ఆ సాఫ్ట్‌వేర్‌ని దట్ టూ లేటెస్ట్ సాఫ్ట్‌వేర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అన్నది మీకు చూపిస్తాను. అండ్ సాఫ్ట్‌వేర్ ఇంటర్ఫేస్ కానివ్వండి, బేసిక్ ఎడిటింగ్ కానివ్వండి, గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ కానివ్వండి, సమ్ బేసిక్స్ వీడియో వీడియో ఎడిటింగ్‌లో బేసిక్స్ అనేవి నేను నేర్పాలనుకుంటున్నాను. సో కింద కమెంట్ సెక్షన్‌లో మీరు మీ కమెంట్స్ ఇస్తే ఆ వీడియోస్ చేయాలా వద్దా అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. సో అట్‌లీస్ట్ 1,000 వ్యూస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటది. బట్ థ్యాంక్ యూ. ఇంతసేపు నా వీడియోని చూసారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అస్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ అభి.